Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. బాక్సులన్నింటినీ బద్దలు కొట్టేసిన సినిమా రైటర్ మీరు. ఈ మధ్యకాలంలో అనంత శ్రీరామ్ పాటలే కాదు మాటలు కూడా పేలుతున్నాయి. పెద్ద సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో ఐటమ్ సాంగ్ని ఆస్వాదించిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఐటమ్ సాంగ్లో ఇలా చేసిన వాళ్ళే ఐటమ్ గాళ్ళు అని చెప్పి ఒక మాట వాడారు. మీ దృష్టిలో ఐటమ్ గాళ్ళు అంటే ఎవరు? ఎక్కువ పాపం సరస్వతి పుత్రులే కానీ లక్ష్మీ పుత్రులు కారు. ఏ పైశాచిక ఆనందం పొందుతారు నాకు అర్థం కాదు. రేపటి నుంచి మీ పాట ప్రయాణానికి ఇలా ఓపెన్ అవ్వడం అడ్డంకి కాదా? ఎంత వినోదం కావాలో అంత వినోదం అనిపిస్తుంది. ఈశ్వరు అల్లా యేసు ఒకటే కదరా బాసు అని అనంత శ్రీరామ్ చెప్పాల్సి వస్తే చెప్తారా? ఇది మీకు అర్థమవుతుందా? కాన్షియస్గా తెలుస్తుంది? ఇంకో 100 రెట్లు ఎక్కువ అవనివ్వండి, ఏం పని. మీరెందుకు అదే స్టేజ్ మీద ఎన్టీఆర్ పేరు కానీ ఎన్టీఆర్ గారి సినిమా పేర్లు కానీ ప్రస్తావించలేకపోయారు? వ్యతిరేకత వ్యక్తిత్వం మీద కాదు కదా, ఆలోచన విధానం మీద. ఏ సంవత్సరం కూడా మీకు నెంబర్ తగ్గలేదు, మీ స్పీడు తగ్గలేదు. అంటే వచ్చిన సక్సెస్ని అలాగే నిలబెట్టుకుంటూ కాన్స్టెంట్గా స్థిరంగా వస్తున్నారు అనమాట. ఇది ఎలా సాధ్యం అవుతుంది? వచ్చిలిపోయే పాటలు కాకుండా గుర్తుండిపోయే పాటలు రాస్తే కొన్నాళ్ళు విజయవంతమైన సినిమాలు రాకపోయినా అప్పటి పాటలు గుర్తొచ్చి ఇది రాసింది ఇతనే కదా అని ఆ దర్శకుడికి మనం స్ఫురించాలి. అని అనంత శ్రీరామ్కి కడుపు నిండిపోయి అన్ని విషయాల మీద అన్ని అంశాల మీద ఓపెన్ అయి మాట్లాడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నాడు. దీనికి సమాధానం చెప్తుంది. మాది వ్యవసాయ కుటుంబం, ఆకలేస్తే పండించుకోగలిగే అంత స్తోమత అయితే ఉంది. ఈ బెదిరింపులు టీనేజ్ నుంచి నాకు అలవాటే. ఇంజనీరింగ్ పూర్తవ్వకపోతే నీకు అసలు తినడానికి కూడా తిండి సంపాదించుకోలేవు. చాలా ఎక్కువ మందికి ఉన్నట్టు ఈ సిగరెట్టు, టీ, మందు ఈ అలవాట్లు ఏమీ లేకపోతే వాళ్ళతో జెల్ అవ్వలేవు. అలవాట్లు ఉంటేనేమో నువ్వు చెడిపోతావు. దాని వశం చేసుకుంటుందో దానికి దూరంగా ఉండాలి. మనల్ని అదుపు చేసేది ఏది కూడా మన మంచి అలవాటు కాదు, వ్యసనం కింద. రాజమౌళి గారు కానీ లేకపోతే గౌతమ్ మీనన్ గారు కానీ సందీప్ రెడ్డి వంగ గారు కానీ ఇప్పుడు ఇలాంటి ఒక డైరెక్టర్లందరికీ ఒక స్పెషల్ ఆరా ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ వల్ల వచ్చిన ఆరా. అలాంటి గ్రేట్ పీపుల్ అంతా ఖచ్చితంగా మీతో అసోసియేట్ అవుతున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? మనం పాట రాసే ప్రక్రియను కనుక ఆస్వాదిస్తూ ఉంటే. రాజమౌళి గారిని పరిచయం చేయండి అని ఆయన నేనే అడగలేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి విషయంలో కూడా అంతేనా? అర్జున్ రెడ్డి అన్న చిన్న సినిమాకి చూపించిన చిత్తశుద్ధి. మీరు ఎలాగో ఎక్కడ అప్పులు కానీ లోన్స్ తీసుకోవడం కానీ ఏమీ చేయరంటే మనం సంతోషంగా ఉన్నామని అవతలకు చూపించడానికి డబ్బులు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, యాక్చువల్గా లిరిక్స్ రైటర్స్ ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళకు ముందు వాళ్ళు రాసిన పాటలు, ఆ సినిమాలు వాటిని పరిచయం చేసి ఆ కవిని పరిచయం చేయాల్సిన అవసరం ఉంటుంది మాకు. కానీ ఆ లైన్ని చెరిపేసి ఒక స్టార్ లిరిక్ రైటర్ పేరు చెప్పంగానే మీ సినిమా పాటలన్నీ గుర్తొస్తూ మీ ప్రయాణం మొత్తం కళ్ళ ముందు మొదలాడుతూ అలాంటి ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు ఈ 21 సంవత్సరాల్లో. అది ముందు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంకోటి, ఇది కూడా చెప్పిన ఇంటర్వ్యూలోకి వెళ్తాను. నాకు తెలిసినంతవరకు కవి అంటే చాలా భయస్థుడుగాను, మర్యాదస్తుడుగాను, చాలా అణిగిపోయి ఇలా అంటే ఇంతకాలం కవులు ఇలాగే మనం చూస్తూ వచ్చాం. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను నేను. దాన్ని ధిక్కరించిన వ్యక్తి అనుకోవచ్చు నేను. సో ఓపెన్గా మాట్లాడుతూ నచ్చినది, మనసుకు నచ్చింది, తనకు అనిపించింది, తన జ్ఞాన పరిధి మీద మాట్లాడుతూ సో వీటన్నిటిని, ఈ బాక్సులన్నింటినీ బద్దలు కొట్టేసిన సినిమా రైటర్ మీరు. సో అది నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. అంటే నేను వచ్చిన కొత్తలో గమనించింది అదనమాట. ఎక్కువ పాపం సరస్వతి పుత్రులే కానీ లక్ష్మీ పుత్రులు కారు అని చెప్పి చాలామంది కవుల్ని దాన్ని ఏమంటారు, కొంత చమత్కారం ఆడిన సందర్భాలు కూడా విన్నాను. ఓహో, అంటే వీరి దృష్టిలో కవులంటే మాసిపోయిన లాల్చి, లూజ్ జుబ్బా తర్వాత షరా వేసుకుని ఓ సంచిలో 4 పేపర్లు పెట్టుకుని సార్ నేను నా పాట వినండి సార్ అని బతిమాలతా, నచ్చిందా సరే, అది నాకు కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది సార్, అలాగే ఊహిస్తుందన్నమాట సమాజం, అలాగే కవులు ఉండాలనుకుంటుందన్నమాట అని అనిపించింది. బీజం పడింది అప్పుడు ఆలోచన, అది మార్చాలి మనం అని అనిపించింది అనమాట అండి. దానికి అవకాశం దొరికినప్పుడు, అంటే అనుకున్న తడవగానే అయిపోదు కదా, మనం నిలదొక్కుకోవాలి. నేను అలాగే ఉండేవాడినేమో అప్పటి పరిస్థితుల్లో, నాకు తెలియదు. కానీ
నిలదొక్కుని ఒక సమాజం మీద ఒక స్పష్టత, వృత్తి మీద ఒక స్పష్టత, మన భవిష్యత్తు ప్రణాళికల మీద ఒక స్పష్టత అన్నీ వచ్చిన తర్వాత, ఒక ఆత్మవిశ్వాసం వచ్చిన తర్వాత 19-20 ఏళ్ళు కెరీర్ అయిన తర్వాత ఆ ఫేజ్ మొదలెట్టానేమో అనుకుంటున్నాను నేను. సూపర్ సార్. అయితే ఈ మధ్యకాలంలో అనంత శ్రీరామ్ పాటలే కాదు మాటలు కూడా బేలుతున్నాయి. ఎలా బేలుతున్నాయి అంటే రీసౌండ్ వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా పెద్ద విషయమే తీసుకుందాము. పెద్ద సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో ఐటమ్ సాంగ్ని ఆస్వాదించిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఐటమ్ సాంగ్లో ఇలా చేసిన వాళ్ళే ఐటమ్ గాళ్ళు అని చెప్పి ఒక మాట వాడారు. అది నేరుగా మీరు ప్రెస్కి సంబంధించిన వ్యక్తులను ఉద్దేశించి వాడారా? ఆ క్వశ్చన్ అడగడమే తప్పు అనిపించిందా? మీ దృష్టిలో ఐటమ్ గాళ్ళు అంటే ఎవరు? ఐటమ్ గర్ల్ అనలేదు నేను, ఐటమ్ ఐటమ్ గాళ్ళు. గాళ్ళు. ఓకే. సగటు ప్రేక్షకుడు ఎవ్వరూ కూడా రంధ్రాన్వేషణ చేసి గూఢార్థాలు వెతికి విమర్శించడానికే పనిగా పెట్టుకుని చేయరు. అలా అని ప్రెస్ కూడా చేయదు. నేను అక్కడ ఉద్దేశించి అన్నది, ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా ఎందుకో అంటే ఒక దర్శకుడు రెండో సినిమాకే పెద్ద హీరోని పొందేడు అన్న అసూయ ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక కొత్త ప్రయోగం చేసి రామ్ చరణ్ లాంటి స్టారు తెలుగు సినిమా గ్రామర్నే మార్చారు అన్న అసూయ ఉన్నవాళ్ళు, అది ఎవరైనా అవ్వచ్చు. కానీ లక్ష్యంగా చేసుకుని నెగిటివ్ ప్రతికూల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆ ప్రచారంలో భాగంగానే ఈ ఐటమ్ సాంగ్ని అనడం, లేకపోతే జాన్వీ కపూర్ రోల్ గురించి అనడం, ఇలా రకరకాల పెద్దలో ఉన్న వాళ్ళు మైనస్ అనుకున్న, సగటు ప్రేక్షకుడు కాదు, వాళ్ళు మైనస్ అనుకున్నవన్నీ తీసుకుని వాటిని ఎక్కువ ప్రచారం చేయడానికి మొదటి 3-4 రోజులు ప్రయత్నించారనమాట. వాళ్ళని నేను ఎక్కువ ఐటమ్ గాళ్ళు అన్నది. యాక్చువల్గా నేను ఇదే క్వశ్చన్ని కొనసాగింపుగా అడుగుతాను. జగపతి బాబు గారితో నేను మాట్లాడినప్పుడు వారు కూడా ఇలాంటి ఒక థాట్ ప్రాసెసే చెప్పారు. ఏదో జరుగుతుంది రాజా, ఒక కుట్ర అయితే జరుగుతుంది, ఫస్ట్ 2-3 రోజులు బలంగా జరిగింది అని చెప్పేసి. మీ టీం ఎప్పుడైనా దీని మీద దృష్టి పెట్టారా? పెద్ద టీము ఎందుకు మొదటి 2-3 రోజుల్లో ఒక ఇంత తీవ్రమైన వ్యతిరేకత, విమర్శలు సినిమా హీరోయిన్ క్యారెక్టర్ మీద కానీ, లిరిక్స్ మీద కానీ, పెద్ద మీద కుట్ర జరిగిందని మీ టీం భావిస్తుందా? అంటే జరుగుండకపోతేనండి ఇప్పుడు 400 పైచిలుకు కోట్లు వసూలు, అది నిజమే కదా? మీకు పోస్టర్ రిలీజ్ చేశారు. కొన్ని అధికారికంగా వచ్చిన వార్తే కదా. అవును. 400 పైచిలుకు కోట్లు వసూలు చేయగలిగిన సినిమా అంత నెగిటివిటీ ఎందుకు ఎదుర్కొంటుంది కుట్ర కాకపోతే? సార్ ఇదే చిన్న ప్రామాణికం. మీరు అన్నట్టు కామన్ ఆడియన్స్ డబ్బులు ఇస్తున్నారు కదా. ఎవరు కామన్ ఆడియన్స్ డబ్బులు ఇస్తున్నారు కదా? 400 కోట్లు ఇచ్చింది వాళ్ళే కదా. అంటే కామన్ ఆడియన్స్లో సగటు ప్రేక్షకుల్లో ఉన్న భావజాలం కాదది. సమాజంలోకి బలవంతంగా ఎక్కించాలనుకున్న కొంతమంది స్వార్థపరులు పన్నిన పన్నాగం. అది నెగిటివ్ అనేదానికంటే నిజం 4 అడుగులు వేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చేరుతుంది అన్నట్టు మొదట ఆ నెగిటివిటీకి బలం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. తర్వాత కోలుకుని ప్రేక్షకులే, కుటుంబాలే, ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలే భుజాన మోసి ఈ సినిమాని ఇంత విజయవంతం చేశారు కదా. కాబట్టి ఇది కుట్రే అనే దాంట్లో సందేహం లేదని అనిపిస్తుంది. అయితే మిగతా అందరు టెక్నీషియన్స్ కానీ లేదా యాక్టర్స్ కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే అనంత శ్రీరాము ఇది వరకు లేనంత విధంగా పెద్ద సినిమాని ఓన్ చేసుకొని తన భుజాల మీద వీలైనంత వరకు మోసి ఎందుకో పెద్ద సినిమాకి ఒక మంచి ప్రత్యేక స్థానం ఇచ్చారేమో అనిపిస్తుంది. కరెక్టేనా? ఎందుకంటే రివెంజ్ ఫార్ములా, రక్తపాతాలు, ఊత్సకోతలు, భారీ వాహనాలని గాల్లో ఆకాశంలో లేపేయడాలు లాంటివేవి కాకుండా ఒక పెద్ద హీరోతో ఒక అద్భుతమైన సందేశాన్ని మనసు కట్టిపడేసే విధంగా ఇవ్వడం అనేది ఒక సాహసోపేతమైన ప్రాజెక్ట్ అన్నమాట. కరెక్ట్. అది నిర్మాత దగ్గర నుంచి దర్శకుడు వరకు ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరినీ అభినందించాల్సిందే ఆ విషయంలో. అందుకు ప్రత్యేకంగా ఈ సినిమా
తాలూకు ప్రచారంలో నేను కూడా నా వంతు సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్టుగా నా వంతు ప్రయత్నం నేను చేశాను. అయితే ఒక రచయిత పాట రాయడం దానికి ఇప్పుడు ఒక పాట రాద్దామని కూర్చుంటే 100 తలనొప్పులు ఉన్నాయి సార్. మనోభావాలు అంటారు, ఒక పరిధి ఉంటుంది, చాలా సమస్యలు ఉంటాయి. వాటన్నిటికీ తోడు అనంత శ్రీరాము ఇప్పుడు మిగతా నెగిటివిటీని తెచ్చి పైన వేసుకున్నారు, ఒక భావజాలాన్ని తెచ్చి పైన వేసుకున్నారు, 4 స్టేజీల మీద 4 మాటలు మాట్లాడుతున్నారు. రేపు ఉదయం మీరు కూర్చొని ఇంకో పాట రాసేటప్పుడు వీటన్నిటిని మోయాలి, వీటన్నిటికీ జస్టిఫికేషన్ ఇవ్వాలి. మీరు ఓపెన్ అయి మాట్లాడారు కాబట్టి రేపటి నుంచి మీ పాట ప్రయాణానికి ఇలా ఓపెన్ అవ్వడం అడ్డంకి కాదా? కాదు. ఎందుకంటే ఏది మాట్లాడానో అది పూర్తి ఎరుకతో మాట్లాడాను. నాకు ఆ భావజాలం ఉంది కాబట్టి ఆ భావజాలాన్ని నా పాటలో అంత ముందు ఎప్పుడు చొప్పించలేదు, ఆ తర్వాత కూడా ఎప్పుడూ చొప్పించిన. అది నేను ప్రయత్నపూర్వకంగా పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పటి సమకాలీన సందర్భాల్లో నేను చేసిన వ్యాఖ్యలు కూడా అప్పుడు నేను ఏం మాట్లాడానో అవన్నీ గుర్తుండే చేశాను కాబట్టి దానికి సంబంధించి దాన్ని వంకగా చూపించి అడిగినా అప్పుడు మాట్లాడిన ప్రతి వాక్యానికి ఇప్పుడు మాట్లాడిన ప్రతి వాక్యానికి సుస్పష్టమైన వివరణ ఇవ్వగలిగే సరంజామా అంతా నా మెదడులో ఉంది కాబట్టి ఇవేవి నాకు ఇబ్బంది కావు. తర్వాత కూడా ఐటమ్ సాంగ్స్ వస్తే ఐటమ్ సాంగ్స్ రాస్తాను, ఇంట్రడక్షన్ సాంగ్లు వస్తే ఇంట్రడక్షన్ సాంగ్లు రాస్తాను. ఎంత వినోదం కావాలో అంత వినోదం అందిస్తాను. సెక్యులరిజం సాంగ్స్ వస్తే రాస్తారా? సెక్యులరిజం, ఈశ్వరు అల్లా యేసు ఒకటే కదరా బాసు అని అనంత శ్రీరామ్ చెప్పాల్సి వస్తే చెప్తారా? ఆ పాత్ర అదే చెప్పాలంటే అదే చెప్తాను. సినిమా పరంగా చెప్తారు కానీ అనంత శ్రీరామ్గా చెప్పను. బట్ మీరు ఒక స్టేజ్ మీద హిందూ పరిషత్ స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత నుంచి మాత్రం అది మాట్లాడిన తర్వాత రోజు నుంచి మీ మీద పనిగట్టుకొని నెగిటివిటీ క్రియేట్ చేసే పర్సన్స్ ఎక్కువయ్యారు అని ఒక వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇది మీకు అర్థమవుతుందా? కాన్షియస్గా తెలుస్తుందా? ఇంకో 100 రెట్లు ఎక్కువ అవనివ్వండి, ఏం పర్లేదు. మీకు అర్థమవుతుంది ఇది? అంటే సిద్ధపడే కదండి మాట్లాడింది. అంటే ఒకటి మనం మాట్లాడే మాట యొక్క ప్రస్తుతాన్ని, గతాన్ని, భవిష్యత్తుని ఊహించకుండా మనం మాట వదలడం అంటే మనకు పరిపక్వత లేనట్టు. ప్రతి మాట యొక్క 3 కాలాల ఫలితాలని ఊహించే బయటికి మాట్లాడతాం సార్. ఇవన్నీ ఊహించే మాట్లాడాను. అయితే అదే స్టేజ్ మీద మీరు మాట్లాడేటప్పుడు కల్కి అని చెప్పి ఒక సినిమాని నేరుగా ప్రస్తావించారు. అయితే నేను ఓపెన్గా అడుగుతున్నాను, తెలుగు సినిమా పరిశ్రమలో పౌరాణికాల్లో విలన్ రోల్స్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నటుడు సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. రావణ బ్రహ్మ క్యారెక్టర్ కానీ, లేదా కర్ణుడి క్యారెక్టర్ కానీ, దుర్యోధన క్యారెక్టర్ కానీ, వీటన్నిటికి కూడా ఒక గ్లామర్ అద్ది వాటిని జస్టిఫై చేసిన వ్యక్తి ఆయన సినిమా పరంగా. మీరెందుకు అదే స్టేజ్ మీద ఎన్టీఆర్ పేరు కానీ, ఎన్టీఆర్ గారి సినిమా పేర్లు కానీ ప్రస్తావించలేకపోయారు? అప్పటి ఎన్టీఆరే కాదు, నేను సినిమా పేరు ప్రస్తావించాను కానీ ప్రభాస్ అన్న పేరు కానీ ఆ సినిమాకి సంబంధించిన ఎవరి పేరు ప్రస్తావించలేదు. ఎందుకంటే నా వ్యతిరేకత వ్యక్తిత్వం మీద కాదు కదా, ఆలోచన విధానం మీద. అప్పటి ఆ సినిమా దర్శకులు, ఇప్పటి ఈ సినిమా నిర్మాతలు కర్ణుడి పాత్ర గురించి చేసిన ఒక్క దానవీర సర్కార్నే కాదు, కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కల్కి ఒకటే వచ్చింది కాబట్టి అవన్నీ చెప్పాను తప్పితే వ్యక్తుల పేర్లు చెప్పలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి నేను అభిమాని కాకపోలేదు కదా. ఆయన అందం, ఆయన వర్చస్సు, ఆయన ఆంగికం, వాచకం, ఆహార్యం అన్నీ ఇష్టమే నాకు. ఇక్కడ నా వాదన ఏంటి, అక్కడ ఆ సినిమాలో తీసిన ఆలోచన విధానం మీద. కర్ణుడు ఎప్పటికీ భీముడి కంటే ధైర్యవంతుడు కాదు, అర్జునుడి కంటే గొప్పోడు కాదు. అది చూపకుండా విలన్ని హీరోగా చూపెట్టడం అనేది కరెక్ట్ కాదని. అదేంటి, మనం సృష్టించిన పాత్ర అయితే పర్లేదు, మనం సృష్టించిన పాత్ర ఒక క్రిమినల్ అయినా ఆ కథకు అతనే హీరో అయితే హీరోయే, ఎవరు కాదనలేరు. కానీ ఇవి ఇతిహాసాలని ఒకరు మన ప్రాచీన చరిత్రని ఇతిహాస రూపంలో రాసినప్పుడు వీలైతే అదే తీయాలి. కానీ ఈ సినిమాకు బాగుంటుందని చెప్పి ఒక పాత్ర యొక్క తీరుతెన్నుల్ని మార్చేయకూడదు సార్. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, కొంతమంది ఇలా ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడగమని చెప్పి
సోషల్ మీడియాలో క్వశ్చన్ చేశాను అన్నమాట. అడగమనండి, ఎవరినే నేరుగా వచ్చి అడగమనండి. వాళ్ళు అడిగింది ఏంటంటే కల్కి సినిమా ప్రస్తావన తీసుకొచ్చిన అనంత శ్రీరాము దానవీర సూరకర్ణ ప్రస్తావన ఎందుకు ఎత్తలేదు అదే స్టేజ్ మీద అని చెప్పి అడిగారు అనమాట. అప్పటి ఆ సినిమా అన్నాను కదా. పోనీ దానవీర సూరకర్ణ అన్న పేరు ఇప్పుడు నేను ఉచ్చరించడానికి ఏమీ భయపడట్లేదు కదా. సార్ దానవీర సూరకర్ణలో కూడా మూల భారతాన్ని వక్రీకరించేసిన సన్నివేశాలు ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. సార్ అండ్ మీ రచన శైలి గురించి వస్తే అంటే ఒక్కొక్క అభిమానికి కవి ఒక్కో రకంగా అర్థమవుతారు. ఇప్పుడు నాకు అనంత శ్రీరాము అంటే నేను ముద్ర వేయట్లేదు, మీ సాహిత్యంలో నాకు భావకవిత్వం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన కృష్ణపక్షం కానీ దాంట్లో ఉండే ఆ ఎక్స్ప్రెషన్స్, అలాంటి ఒక ఎక్స్ప్రెషన్స్ అంటే కొత్త బంగారు లోకంలో బొగ్గని పెదవి తాకిన చోట అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అలాగే యానిమల్ మూవీలో సముద్రాల కన్నా సొగస్సెంత లోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుంది అని చెప్పేసి ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ పడినప్పుడు యాక్చువల్గా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన అద్భుతమైన రచనని చాలామంది గుర్తుపెట్టుకోలేకపోయారు. అద్భుతమైన పాటలు రాశారు ఆయన. నాకెందుకో ఈ తరంలో అలాంటి ఒక అద్భుతమైన భావకవిత్వం చెప్పగల సినిమా కవి మీరు అనిపిస్తారు. నా అభిప్రాయాన్ని కరెక్ట్ అంటారా? అంటే ఆయన ప్రభావం మీ పైన ఏమైనా ఉందా? సందర్భాన్ని బట్టి భావకవిత్వం అవుద్దా అది లేకపోతే అభ్యుదయ కవిత్వం అవుద్దా అనేది సినిమా కవికి ముద్ర పడడానికి కష్టం అండి. అంటే మీరు రై రై రారా పాట ఉంది, అది అభ్యుదయ కవిత్వం. అవును, ఆ సందర్భం అది. కాబట్టి ప్రేమ పాటకు వచ్చేటప్పటికి భావుకతే ప్రేమకు అందం కదా. లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం తప్ప ఇంకేం ఉండదు కదా ప్రేమలో. ప్రకృతిలో ఉన్న రకరకాల అంశాలను తీసుకుని వాటిని పోలికలు చేసి ఉన్న భావాన్ని లేకపోతే ఉన్న దృశ్యాన్ని వాటితో పోల్చి రాయడమే భావకవిత్వం. అది ప్రేమ పాటలకు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను రాసిన ఎక్కువ ప్రేమ పాటల్లో మీకు భావకవిత్వం కనిపించి ఉండొచ్చు. మీ శైలి ఏమంటే ఏం చెప్తారు సార్? అసలు అనంత శ్రీరాము ఇక్కడ చాలా స్ట్రాంగ్ లేదా ఇది నా జోను అని మీరు చెప్పగలిగేది ఏంటి? నా శైలి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ట్యూన్లకి రాసే సంస్కృతి కాబట్టి ట్యూన్కి రాసినప్పుడు నేను రాస్తే దీర్ఘంలాగా హ్రస్వంలాగా వినిపిస్తుంది. అలాగే ట్యూన్కి అడ్జస్ట్ చేయడానికి అన్నట్టు గ్రాంధిక భాషలో వ్యాకరణం ఉండదు. మామూలు వాడుక భాషలోనే వ్యాకరణం ఉంటుంది. అది చెప్పడానికి చాలా సులువు, కానీ అది సాధనలో పెట్టడం చాలా కష్టం. అంటే నిజంగా నేనైనా ఇలా నీ జతలో ఉన్నా అనేది మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ఆ ట్యూన్కి అది తట్టడం కష్టం. అందుకే చాలామంది చేసింది అన్న లెంత్ లేక చూసే ఇలాంటివి పెడతా ఉంటారు కదా. నాకు అవి చాలా తక్కువ వస్తాయి నా పాటల్లో. అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చిన అంశం ఏంటంటే 21 సంవత్సరాలు 20 సంవత్సరాలు వేసుకోండి మీ సినిమా ప్రయాణం రచయితగా. సో నెంబర్ పరంగా చూసుకుంటే ఏ సంవత్సరం కూడా ఒక 60 పాటలకి 50 నుంచి 60, 70 పాటలు ఏ సంవత్సరం కూడా మీకు నెంబర్ తగ్గలేదు, మీ స్పీడు తగ్గలేదు. అంటే వచ్చిన సక్సెస్ని అలాగే నిలబెట్టుకుంటూ కాన్స్టెంట్గా స్థిరంగా వస్తున్నారు అనమాట. ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను కెరీర్ బిగినింగ్లో ఏది విజయం అనేది ఒక ప్రశ్న వేసుకున్నాను నాకు నేను. ఏది విజయం అని ప్రశ్న వేసుకున్నప్పుడు అన్నిటికంటే పెద్ద బడ్జెట్ సినిమాలో రాయడం విజయమా, లేకపోతే మన పాటలో ఆటోల దగ్గర నుంచి సంతల్లో లౌడ్ స్పీకర్స్ వరకు మోగడం విజయమా, లేకపోతే ప్రతి ఒక్కరూ తన ప్లేలిస్ట్లో మన పాటలు పెట్టుకుని పడుకునేటప్పుడు వినడం విజయమా? ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే అసలు అవేమీ విజయం కాదు, నిలకడొక్కటే విజయం అని నాకు అనిపించింది. ఎందుకు అంటే సినిమా విజయాన్ని బట్టే పాటల విజయాలు ఆధారపడి ఉంటాయి. మనం హిట్ సినిమాలో ఇప్పుడు మీరు రాగానే పెద్ద సినిమా గురించి పెద్ద పాటల గురించి ఊసెత్తినందుకు పెద్ద హిట్ అయిందనే. అది మన చేతిలో లేదు. సినిమా విజయం అనేది దర్శకుడి చేతిలో ఉంది. కాకపోతే విజయవంతమైన సినిమాలో వెళ్ళిపోయే పాటలు కాకుండా గుర్తుండిపోయే పాటలు రాస్తే కొన్నాళ్ళు విజయవంతమైన సినిమాలు రాకపోయినా అప్పటి పాటలు గుర్తొచ్చి ఇది రాసింది ఇతనే కదా అని ఆ దర్శకుడికి మనం స్ఫురించాలి.
అప్పుడు మళ్ళీ పాటలొస్తాయి. అలా అప్పుడప్పుడు విజయాలు వచ్చినప్పటికీ కూడా, ఆ విజయం ఒక ముద్ర వేసే విజయంగా ఉంటే, ఖచ్చితంగా మన విజయం కొనసాగుతూ ఉంటుంది హ్మ్. అని పెట్టుకుని, ప్రతి పాటకి ఒక నాణ్యత ఉండేలాగా ప్రయత్నించాను. అది ఐటెమ్ సాంగ్ నుంచి ప్రేమ గీతం వరకు ఏదైనా ఓకే. నా తాలూకు నాణ్యత ఉండడానికి ప్రయత్నించాను. హ్మ్. అది నిలకడ ఇచ్చింది నాకు. అది కాపాడింది. అది కాపాడింది. అందుకనే ఎప్పుడు ఏ రోజు నేను బాహాటంగానే ఒప్పుకునేది ఏంటంటే, ఏ రోజు నెంబర్ 1 ఎవరంటే అనంత శ్రీరామ్ పేరు రాదు. సార్. కానీ ఆ నెంబర్ 1 పేర్లు మారుతూ ఉంటాయి. నెంబర్ 2 పేరు నాది ఉంటుంది. హ్మ్. అది సేఫ్ గేమా? అది సేఫ్ గేమ్ కాదు. నా విధానంలో నాకు కుదిరిన అంశం అది. సార్, అయితే ఈ మధ్య కాలంలోనే మీరు అన్నట్టు ఏ విషయాన్నైనా చాలా కుండబద్దలు కొట్టినట్టు బలంగా చెప్తున్న అనంత శ్రీరాము, ఈ వారానికి 1000 నా కోసం దాయి, నెలకోసారైనా నీకు ఇస్తాను హాయి. ఈ లిరిక్స్ విషయంలో అవును నేను రాసింది అదే అని ఒప్పుకోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? నేను సంకోచించట్లేదు. నేను రాసింది అది కాదని చెప్పి నిర్మోహమాటంగా చెప్తున్నాను. అక్కడ మీకు నిరూపణ ఉంది కదా. వారానికి 1000 రూపాయలు నా కోసం నువ్వు దాసావంటే నెలకోసారి నీకు పడక సుఖం ఇస్తాను అదే కదా. అంటే మీరన్న భావం. వారానికి 1000 రూపాయలు కూడా కాదు, నా కోసం దాయి, నెలకోసారైనా నీకు ఇస్తా ఈ హాయి అని మట్టుకే అన్నాను. ఈ పడక సుఖం అనలేదు. కాబట్టి వారికి ఏదైతే ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు శృంగారం అంటే ఏంటంటే, లేకపోతే మైథునం అంటే ఏంటి, ఎవ్వరు ఇద్దరు చూడకుండా వివస్త్రలై చేసే ఒక రతిక్రీడ. అక్కడ మీకు దృశ్యంలో జరుగుతుంది ఏంటి, ఒక 100 మంది చుట్టూ ఉండగా ఒక నర్తకి వచ్చి వాళ్ళకి వినోదాన్ని అందిస్తుంది. ఆ దృశ్యం ఏదో, ఇక్కడ సాహిత్యం అదే. దాన్ని అన్వయించుకుంటే ఎవరు ఏం చేయలేరు. అక్కడ దృశ్యం సాహిత్యం ఒకటే. అలాగే ఇది కూడా ఇంతేరో అని 2వ చరణంలో రాసిన ఈ నృత్య ప్రదర్శనే. నెమరేసుకోవడానికి మెమరీస్ సుఖమిట్టా పోగేసే అని 3వ స్టాంజాలో రాసిన ఇది ఆ వినోదాన్ని అడ్రస్ చేసేదే, ఆ నృత్యాన్ని అడ్రస్ చేసేదే. అది వదిలేసి దానికి గూఢార్థాలు తీసుకుని విమర్శిస్తే వాళ్ళకి అదే నేను చెప్పింది. అంటే ఇక్కడ యాక్చువల్గా డౌట్ ఏంటంటే, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, స్క్రీన్ మీద దానికి సంబంధించిన ఇమేజ్ లేకపోయినా సరే మనం ఒక పదం రాసినప్పుడు అది గుర్తొస్తుంది చూడండి, అలాంటప్పుడు మనం ఆ లైన్స్ పెట్టాల్సి వస్తుంది, అది కవి సక్సెస్ అని చెప్పేసి మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. స్క్రీన్ మీద ఇమేజ్ లేకపోయినా కూడా మనం రాసిన లిరిక్ వల్ల అది గుర్తుకు రావాలి ఇండైరెక్ట్గా, అది కవి సక్సెస్ అని చెప్పి మీరే చెప్పారు. నాకు ఉదాహరణకి అందుకే కదా వారానికి 1000 రూపాయలని కానీ, 1000 లీటర్లని కానీ, 1000 వరహాలని కానీ యూనిట్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్గా అది చెప్పినట్టు. అలాగే హాయికి ముందు 1000 పక్కన అంటే సఫిక్స్, హాయికి ముందు అంటే ప్రిఫిక్స్ ఇచ్చినప్పుడే దాన్ని డిఫైన్ చేసినట్టు కదా. అందుకనే ఎవరికి వారు రీల్స్ చేస్తున్నారు. మీరు గుర్తించి ఉంటారు కొన్ని రీల్స్. ఏమేమి అంటే వారానికి 1000 ఒక వాహనం, ఒక కారు వెళ్తుంది, పెట్రోలు 4000 బిల్లు చూపిస్తుంది. వారానికి 1000 నాకు వస్తుందాయి, నెలకోసారైనా నీకు ఇస్తాయి హాయ్. పెట్రోల్ వేయించుకుని లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారు. క్రికెట్కి వెళ్ళే వాళ్ళు బ్యాట్ చూపించి చేస్తున్నారు. తర్వాత ఒక కరెంటు బిల్ చూపిస్తున్నారు, ఇలాగ ఇంచుమించు 3900 ఏదో 4000 చిల్లర వచ్చేది. వారానికి 1000 నాకు వస్తుందాయి, నెలకోసారైనా నీకు ఇస్తాయి హాయ్ అని చెప్పి ఏసీ వైపు చూపెడుతున్నారు. ఎండాకాలం రిలీజ్ అయింది కదా సినిమా, ఏసీ బిల్ అనమాట. అది సర్వజనీనంగా ఉన్నప్పుడు వాక్యం దేనికైనా అన్వయించుకోవడానికి ఉంటుంది. అలా ఎవరికి తోచింది వారు అన్వయిస్తూ మైథున భావం ఉన్నవాళ్ళు దీనికి కూడా అన్వయించారు, అంతే తేడా. కానీ అక్కడ రాసింది మాత్రం ఆ దృశ్యానికి, ఆ సాహిత్యం. అయితే ఇదే సినిమాలో అద్భుతమైన సాహిత్యం మిగతా పాటలకు రాస్తున్నారు. బండరాళ్ళే కండరాళ్ళు అయిపోవా అని చెప్పేసి, కొండరాళ్ళే నీపై కండరాళ్ళు అయిపోవా అని చెప్పేసి, అండ్ రైరే రారాలో కూడా నీ బాబు వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పీకేవని చెప్పేసి, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం. సో ఇలాంటి అంటే జనాలకు ఉపయోగపడే మాటలు రాస్తున్నారు. సార్, ఒక కవిగా మీరు చెప్పండి, ఒక సినిమాలో అద్భుతమైన సాహిత్యం రాశారు, సరదా కోసం రాసిన సాహిత్యం ఉంది. ఈ అద్భుతమైన సాహిత్యాన్ని వదిలేసి ఇలాంటి ఒక సాహిత్యం మీద డిస్కషన్ ఇంత పెద్ద స్థాయిలో నడుస్తున్నప్పుడు ఒక కవిగా మనసులో మీకు ఎలాంటి భావన కలుగుతుంటుంది? అనవసరంగా డిస్కషన్ చేసి 5 మిలియన్లు ఎక్కువ పెంచుతున్నారు అనిపిస్తుంది.
అంతే కదండి. ఒక చర్చ జరిగినప్పుడు ఏంటుందని చూసే ఉత్సుకత వస్తుంది. అది అది ఎలాగో విజయవంతమైన పాటే. దానికి ఇంకో 5 మిలియన్లు ఎక్కువ చేరుస్తున్నారు అంతే. సార్ ఇప్పుడు 60 మిలియన్లు ఉంది మనం ఈ ఇంటర్వ్యూ చేసే సమయానికి పాట. అందులో 55 మిలియన్లు దానికి ఉన్న పొటెన్షియాలిటీతో వచ్చినట్టు, దానికి ఉన్న వినోదం ఇవ్వగలిగే లక్షణంతో దానికి వచ్చినట్టు. మిగతా 5 మిలియన్లు వివాదంతో వచ్చినట్టు. అండ్ ఈ ప్రశ్న నేను అడగబోయే ప్రశ్న 2-3 ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగారు, అయినా సరే మా ఆడియన్స్ కోసం అడగాల్సి వస్తుంది ఈ ప్రశ్న. బుచ్చిబాబు గారు తన పైన వచ్చిన విమర్శలు, సినిమా పైన ఉన్న విమర్శలు, వాటిని తట్టుకొని సినిమా నిలబడడం కోసం క్షమాపణ చెప్పారు. సో మీరు మాత్రం అందరి ముందు పబ్లిక్ ఆయన క్షమాపణ చెప్పడం కూడా నాకు నచ్చలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? పూర్తి 100% సమర్థిస్తాను. ఎంతవరకు ఏముంది సార్ అంటే అది ఒక రకమైన మానసిక రోగం అండి. ఒకళ్ళు క్షమార్పణ చెప్తే ఆనందించడం, ఒకళ్ళ చేత క్షమార్పణ చెప్పించుకోవడం లేదు కాదు కదా. ఎందుకు చెప్పాలి క్షమార్పణ అనేది నా ప్రశ్న అనమాట. ఇప్పుడు ఒక పాత్ర, ఒక సన్నివేశం ఒక దర్శకుడు సృష్టించాడు. నచ్చితే చూస్తాం, నచ్చపోతే చూడం. దానికి డైరెక్టర్ని క్షమార్పణ చెప్పేదాకా నెగిటివిటీని స్ప్రెడ్ చేసి ఏ పైశాచిక ఆనందం పొందుతారు నాకు అర్థం కాదు. మీకు ఎందుకు క్షమార్పణ చెప్పాలి దర్శకుడు? మీరే ఓ క్షమార్పణ చెప్పించకపోయినా అది తప్పైతే మీరే కదా శిక్షిస్తారు. చూడరు కదా సినిమా, రెండోసారి చూడరు కదా, మీ ఇంట్లో వాళ్ళకి చూడొద్దని చెప్తారు కదా. దానికి దర్శకుడు క్షమార్పణ ఎందుకు చెప్పాలి? ఆ పైశాచిక ఆనందం ఏంటి? మీరు దాన్ని ఖండించారు? దాన్నే ఖండిస్తున్నారు. అలాగే ఈ మీడియాలో, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు కానీ సోషల్ మీడియాలో ప్రబలుతున్న ఇదేంటంటే, మనం ఒక వ్యక్తి ఎదురుగా లేనప్పుడు, మనల్ని అతను ఏమీ అనే కండిషన్స్ లేనప్పుడు సోషల్ మీడియా ఒక వేదిక వచ్చింది కదా, మనం ఎలాగో అంత గొప్ప సినిమా తీయలేము, మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే అప్పుడే అయ్యే పని కాదు. కానీ అంత గొప్ప సినిమా తీసినోడిని గనక తిట్టేస్తే మనం అతను ఒకే స్థాయిగా ఇక్కడ ఇప్పుడు బుచ్చిబాబుని పలానా పిచ్చిబాబు తిట్టాడు అనుకుందాం. ఈ బుచ్చిబాబు ఏమో ఎన్నో కష్టపడి కథ రాసుకుని ఒక గొప్ప హీరోని ఒప్పించి ఒక గొప్పగా తయారు చేసి 5 సంవత్సరాల కష్టం, దాన్ని ఒక పెద్ద సినిమా తీసే క్రమంలో వచ్చే ఒడిదుడుకులు అన్నీ తట్టుకుని ఆ బుధవారం సినిమాని విడుదల చేస్తాడు బుచ్చిబాబు ఒక పక్క. ఇతను 5 సంవత్సరాల కష్టాన్ని చూడకుండానే లేదో చూసో 2-3 గంటలు చూసో ఒక నెగిటివ్ కామెంట్ వదిలేస్తాడు. కానీ వేదిక మీద బుచ్చిబాబుని తిట్టిన పిచ్చిబాబు అని ఉంటుంది సోషల్ మీడియా వేదిక మీద. బుచ్చిబాబు పిచ్చిబాబు పక్కనే ఉంటారు. ఈ పిచ్చిబాబులకి ఆ అర్హత ఇవ్వడం నాకు ఇష్టం లేదు సార్. సార్ నేను ఈ ప్రశ్న సీరియస్గానే అడుగుతున్నాను. రావాల్సిన సినిమాలు వచ్చినాయి, పెద్ద హీరోలకు రాశారు, పెద్ద సినిమాలకు రాశారు, సంపాదన వచ్చింది, ఇకపైన వచ్చినన్ని పాటలే వస్తాయి, నాకు కొత్తగా పోయేదేముంది అని అనంత శ్రీరామ్కి కడుపు నిండిపోయి అన్ని విషయాల మీద, అన్ని అంశాల మీద ఓపెన్ అయి మాట్లాడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పండి. ఒకటి, నా కడుపు పరిశ్రమలోకి రాకముందే నిండిపోయిందండి. మాది వ్యవసాయ కుటుంబం. ఆకలేస్తే పండించుకోగలిగే అంత స్తోమత అయితే ఉంది. 2, నేను నింపాల్సిన కడుపులు ఉన్నాయి కదా నా కుటుంబం, నా పిల్లలు. కాబట్టి ఎప్పటికప్పుడు సర్వైవల్కి అవసరమే. అంటే ఆ ఆరోపణ చేసేవారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు గనక నువ్వు ఇలా మాట్లాడితే నీ అవకాశాలని మేము రాకుండా చేస్తాం అని అన్యాపదేశంగా బెదిరించడం అన్నమాట. ఏం పర్లేదు, ఈ బెదిరింపులు టీనేజ్ నుంచి నాకు అలవాటే. ఇంజనీరింగ్ పూర్తవ్వకపోతే నీకు అసలు తినడానికి కూడా తిండి సంపాదించుకోలేవు అని కాలేజీల్లో అన్న మాటలని లెక్క చేయకుండానే నా దారి ఇది కాదని చెప్పి 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ మానేసి ఈ రంగంలో వచ్చేసాను. ఈ రంగంలోకి వచ్చిన తర్వాత నీకు అందరికీ చాలా ఎక్కువ మందికి ఉన్నట్టు ఈ సిగరెట్, టీ, మందు ఈ అలవాట్లు ఏమీ లేకపోతే వాళ్ళతో జెల్ అవ్వలేవు. అలవాట్లు ఉంటేనేమో నువ్వు చెడిపోతావు.
అందుకని నువ్వు నిలదొక్కోలేవు ఇండస్ట్రీలో అని తర్వాత చుట్టుపక్కల సమాజం అన్నప్పుడు లెక్క చేయకుండానే నాకు నే ఏ అలవాట్లు చేసుకోకుండానే 20 సంవత్సరాలు గడపడం జరిగింది. చాలా కొన్ని ఇంటర్వ్యూల్లో పెద్ద రచయిత, సినిమా రచయిత కాదు, మంచి విద్వత్తున్న పండితుడు, రచయిత కూడా ఆ ఇండస్ట్రీలో ఏంటంటే వాళ్ళతో పాటు తాగాలి, వాళ్ళతో పాటు ఇది అలవాట్లన్నీ చేసుకోవాలి, అప్పుడు కానీ సక్సెస్ రాదు అని అనడం జరిగింది. అది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి ఒక్కళ్ళైనా ఉండాలి కదా. అది ఆదర్శంగా తీసుకుని అది ప్రేరణగా తీసుకుని నేను ఏ అలవాట్లు చేసుకోలేదు. సార్ నాకు ఇందాక యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు టీ కాఫీ అని మీకు ఆఫర్ చేస్తే అసలు అలవాటు లేదని చెప్పారు. నాకు నిజంగా అంటే నేను నాకున్న పరిధి మేర ఒక 12 సంవత్సరాలు మీడియాలో రైటర్గా చేస్తున్నాను. ఇన్ని అద్భుతమైన వేల సినిమా పాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారికి కనీసం టీ కాఫీ అలవాటు కూడా లేదన్నా నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏదైతే మనల్ని దాని వశం చేసుకుంటుందో దానికి దూరంగా ఉండాలి. అలా ఇప్పుడు నన్ను వశం చేసుకుంటున్న రీల్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా దూరంగా ఉండడానికి నా ప్రయత్నం రోజు చేస్తాను. ఎప్పుడుకో దాన్ని అంటే ఈ సమకాలీన ప్రపంచంతో అప్డేట్ అయి ఉండడానికి దాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో అనడానికి ఆ రీల్స్, అది ఎంత శాతం చూడాలి, ఎంత సమయం కేటాయించాలనే దాన్ని ప్రణాళిక వేసుకుని ఈ సమయం నుంచి ఈ సమయం దాకా వాటిని చూసినా కూడా పూర్తి సమాచారం మనకు వస్తుంది అని ఒక అంచనా వస్తుంది. వచ్చాక వదిలేస్తాను. అలా మీకు అది తీసుకోకపోతే ఏంటో కింద ఉందని అనిపిస్తుంది కదా. అది కాఫీ అయినా టీ అయినా కూడా మానసికంగా మంచి అలవాటు కాదు. మేబీ శరీరానికి అంత నష్టం కాకపోవచ్చు, మనల్ని అదుపు చేసేది ఏది కూడా మన మంచి అలవాటు కాదు, వ్యసనం కింద లెక్క. అందుకని అందరూ టీలు కాఫీలు తాగుతుంటే మా ఇంట్లో కూడా పెద్దోళ్ళు మధ్యాహ్నం 3 తలపోటు వచ్చేస్తుంది, టీ పెట్టు తలపోటు అంటూ ఉంటారు. ఎందుకు తలపోటు వస్తుందని ప్రశ్నించుకున్నాను అనమాట నేను. అది అడిక్ట్ చేసేసింది. అలా దేన్ని దగ్గరికి రాని వాళ్ళ. సార్ అయితే ఇంత నిబద్ధతగా ఉండడానికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ కానీ ఉండాలి కదా సార్. ఏది మిమ్మల్ని ఇంత నిబద్ధతగా ఉంచగలుగుతుంది? కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడగలగాలన్నా, నిఖార్సుగా ఉండాలన్నా మనల్ని ఏది అదుపు చేయకూడదు. అది అదుపు చేస్తే అది అందించే వారికి ఎంతో కొంత మనం బానిసత్వానికి లోనవుతాం సార్. కాబట్టి లౌక్యం ఎలాగో నాకు రాలేదు కాబట్టి కనీసం నిబద్ధత అయినా నేర్చుకుందామని. ఓకే. అంటే నేను పాట రాసే విధానం గురించి ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఒక్కో కవికి ఒక్కో ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఒక్కో సాహిత్య జ్ఞానం ఉంటుంది. అంటే కొంతమంది బాగా చదివి బాగా రాస్తారు, కొంతమంది అసలు ఏమీ చదవకుండా అక్షరాలు కూడా రాకుండా కవిత్వం రాసేవారు మన అందశ్రీ గారు ఉదాహరణకి. కొంతమంది సమాజం చూసి, సమాజంలో జరిగే ఇన్సిడెంట్స్ని చూసి చాలా చిన్న విషయాన్ని కూడా కవి చాలా ఎక్కువగా ఇన్స్పైర్ అవుతాడు, ఎక్కువగా తీసుకుంటాడు, ఎక్కువ మదన పడతాడు. సో ఒక కవి ఎలా ఉంటే మంచి పాట పుట్టద్ది మీ దృష్టిలో? కవి తన మెదడుకి అన్ని వైపులా ఉన్న తలుపులను తెరిచి ఉంచాలండి ముందు. సార్ పుస్తకాలు చదవకపోయినా కవిత్వం వస్తుంది, అలాగే చదవకూడదని కూడా పెట్టుకోక్కర్లే. ఎక్కడికి జనాల్లోకి తిరగకపోయినా వాడి లోపల జరిగే అంతర్మదనం ఏదో వాడు కవిత్వంగా రాయగలడు. అలాంటి జనాల్లో తిరగకూడదని ఏం పెట్టుకోకూడదు. ముందు అన్ని తలుపులు తెరిచి అన్నిటినీ ఆహ్వానించి ఏది తను బయటికి పంపాలనుకుంటున్నాడో దాన్ని బయటికి పంపాలన్నమాట. సంగీతంలాగే కవిత్వం కూడా ఒక కోర్సు పుట్టి తర్వాత ఇది పుట్టలేదు. ఈ కళ పుట్టిన తర్వాత దానికి నిబంధనలు పుట్టినాయి. అంటే సంగీతం పుట్టిన తర్వాత సరిగమలు పుట్టినాయి, సరిగమలు పుట్టాక సంగీతం పుట్టలే కదా. అలాగే ఈ అలంకారాలు, ఈ ప్రాసలు, అలంకారాలు, ఛందస్సులు, వ్యాకరణాలు, లేకపోతే ఆ నియమాలు, ట్యూన్లు, ఇవన్నీ కూడా ముందు పాట పుట్టిన తర్వాత ఇలా ఉంటే పాట బాగుంది కాబట్టి ఈ నియమాన్ని కంటిన్యూ చేద్దాం అని చెప్పి వచ్చింది. జానపదానికి ఏం వ్యాకరణం ఉంది, కాకపోతే చెవికి వినడానికి ఇంపుగా ఉంటే బాగుంటుంది అన్నమాట, అంతే. ఎంకి ఒంటి పిల్ల లేదోయి ఎంకి నా వంకి ఇంకా రాదోయి. దాంట్లో
ఏ ఏ ఉత్పలమాల ఉందని సార్ లేదు కదా. సో అలా నియమాలు అనేవి సౌలభ్యం కోసం తయారు చేసినాయి. అవి నేర్చుకుంటే ఉపయోగం ఉంది కాదనరు. కానీ ఈ మూలం ఏదైతే ఉందో, ముడిసరుకు ఏదైతే ఉందో అది మనలో సహజంగా వచ్చేలా చూసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆ నియమాలు నేర్చుకుంటే ఇంకా నగిషీలు దిద్దినట్టు ఉంటుంది. సార్ సో మీ వరకు అయితే అన్ని విధాలా రెడీగా ఉంటారు అయితే. ఓపెన్ మైండ్తో ఉండాలి. ముందు విషయాన్ని తీసుకోవాలి. లైక్ ఎలా అయితే ఎదుటివారి మాటల్లో మంచి మాటలు వింటాం, బూతులు వింటాం. సార్ అసలు వినద్దు అనుకుంటే మంచి రాదు, చెడు రాదు కదా. అవును. ఆ విన్నదాన్ని బయటికి ఏది పెట్టకూడదు, వీటిని వడబోసు లోపల మనం ఏది బయటికి పంపుతాం అనుకుంటున్నాం వాటిని పంపాలి. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు మీకు పాట పూర్తవ్వాలి, మేబీ పలకట్లేదు, రావట్లేదు, బట్ ఇప్పుడు ఈ సమాజంలో మీరు ట్రావెల్ అవుతూ ఉంటారో అది మాత్రం మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక ఇన్సిడెంట్స్ చూసి ఆ పాట పూర్తయిన సందర్భం ఉంటుంది కదా, అది 2 రోజుల పాటు ట్రావెల్ అయిన తర్వాత అయినా, 3 రోజుల పాటు ట్రావెల్ అయిన తర్వాత అయినా, సమాజం నుంచి ఈ పాట పుట్టింది, ఈ లిరిక్స్ పుట్టినాయి అని చెప్పి ఒక చిన్న ఉదాహరణ ఇన్సిడెంట్ ఏదైనా మీ పాట. ఒక్కొక్కసారి ఆ ఇన్సిడెంట్ చూసి పుట్టకపోవచ్చు, గతం తాలూకు వాసన చాలా ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటాం కదా. ఆ చూసిన ఇన్సిడెంట్స్లు గుర్తొచ్చి పుట్టచ్చు. ఉదాహరణకి చలి చలిగా అల్లింది పాట ఉంది, రెండో చరణం ఇంకా ఏం రాయాలని ఆలోచిస్తున్నాం. అప్పుడు మేము ఏమి పాట రాస్తున్నాము, ఏ కాన్సెప్ట్ రాస్తున్నాము అదేమీ తెలీదు. నేను డిఎస్పి గారు ఇద్దరు, దేవశ్రీ ప్రసాద్ గారు ఇద్దరం కూర్చొని తయారు చేస్తున్నాం పాట. చేస్తున్నప్పుడు పక్క నుంచి వాళ్ళ తమ్ముడు సాగర్ గారు వచ్చారు. మన పాట గురించి కానీ దాని గురించి కానీ ఏం తెలియదు. అతనికి వచ్చిన ఒక కొటేషను, మెసేజ్లో వచ్చిన ఒక కొటేషన్ చూపెట్టాడు. ఐ కెన్ షో మై యాంగర్ టువర్డ్స్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి, బట్ ఐ క్యాంట్ షో మై లవ్ ఇట్ దౌ దేర్ ఈస్ నో బడీ అరౌండ్ యూ అని. ఇదేదో బాగుంది అనగానే ఆ పాడుతున్న ట్యూన్కి అందులో ఉన్న భావం సరిపోద్దేమో అని అనిపించి, నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురేం లేకుండా తెలిపే నేను, నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను అలా ఏం రాశాను. బాగా ఏం సింక్ అయింది సార్. అసలు సిచ్యువేషన్ కూడా కుదిరింది, కరెక్ట్ కూర్చుంది. అదే అంటే ఓపెన్ అనేది ఎందుకు ముఖ్యం అంటే చెప్తున్నాను. మేము పాట రాసుకుంటున్నాం, నువ్వేంటి ఇప్పుడు ఈ ఎస్ఎంఎస్లు అంతా తర్వాత రా, దేవశ్రీ ప్రసాద్ గారు అవతలకు పంపేసిన సాగర్ని, లేకపోతే సాగర్ ఏదో చెప్తున్నాడులే అని నేను అది వినకపోయినా అది అందులోకి వచ్చేది కాదు కదా. అందుకే నా తలుపు అప్పుడు తెరిచింది కాబట్టి బయటికి పంపగలిగాను. సూపర్. అయితే ఇంకో కవికి సంబంధించిన ఇంకో ప్రశ్న సార్. కవి తను రగిలిపోతూ ఉంటాడు, ప్రతి చిన్న అంశాన్ని లోతుకు తీసుకోవాలి, తను ఆస్వాదించాలి, తను ఏడవాలి, తను నవ్వాలి. ఈ ప్రాసెస్ రోజు జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో రాత్రిపూట నిద్ర ఉండదు, ఒక్కోసారి కొన్ని అలవాట్లు అవుతాయి, వాటిని తీసుకోవాల్సి వస్తుంది. అంటే సమాజం కోసం ఆలోచిస్తూనే ఉండాలి కవి. ఈ మొత్తం ప్రాసెస్లో కవి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో మీ ఆరోగ్యం కోసం మీరు పెట్టుకున్న నియమ నిబంధనలు ఏంటి? రాత్రిపూట పాట రాయకూడదని కానీ ఇలాంటి మీ పాట ప్రాసెస్ డేలో ఎలా ఉంటుందో చెప్పండి. అంటే నా పూర్వకవుల అనుభవం చూసుకుంటే, ఇప్పుడు సీతారాం శాస్త్రి గారు ఉన్నారు. ఆయన సాయంత్రం 7 నుంచి తెల్లవారుజామున 6 వరకు పనిచేసి చాలా రోజులు అలా, ఒక్కోసారి పగలు నిద్ర పట్టక, అంటే మనకి ఒక సాహితీ గంధాన్ని అందించడానికి తన శరీరాన్ని కుళ్ళబెట్టుకున్నారనిపిస్తూ ఉండేదన్నమాట. లేకపోతే మనకి సాహితీ కాంతుల్ని పంచడానికి తన శరీరాన్ని కాల్చుకున్నారనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన 63 ఏదో వయసు, ఆ వయసులో ఆయన 65 లోపు వయసులోనే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అది చాలా రచయిత అనేవాడికి చాలా యవ్వనం లాంటిది అనమాట. 65 అన్న వయసు రచయితకి. అంటే ఆ శక్తి ఉంటుంది, ఆ మెదడుకి ఆలోచించగలిగే శక్తి ఉంటుంది, అనుభవం ఉంటుంది,
భవిష్యత్తుని దర్శించగలిగే పరిపక్వత ఉంటుంది. బా కరెక్ట్. అది కాక రాస్తూ రాస్తూ వచ్చిన ఆ దైవ కటాక్షం వల్ల తన మాట మంత్రం అవ్వగలిగే ఒక స్థాయి వచ్చేస్తుంది. అలాంటి సమయంలో ఆయన వైదొలగడం వల్ల మన సాహిత్యానికి చాలా నష్టం జరిగింది. సో అందులో అంటే అసలు పాటలేం రాయకుండా ఉన్న పాటలు కూడా ఏం ప్రభావితం చేయకుండా ఉన్న సమయంలో వెళ్ళిపోవడం వేరు. ఆయన వచ్చేటప్పటికి ఆయన వెళ్ళిపోయే సమయానికే సామాజ వర్గమన లాంటి చాట్ బస్టర్స్ రాస్తున్న సమయం అది. అలాగే ఆయన ఆఖరి పాట కూడా నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల, అలాంటిది అద్భుతమైన, మీరు అన్నారు ఇందాక భావకవిత్వం, సో అలాంటి కవిత్వం రాస్తున్న సమయంలోనే ఆయన వైదొలగడం జరిగింది. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఆరోగ్యాన్ని మన వంతు, అది మనకు ఆయుష్ భగవంతుడు ఎంత ప్రసాదించాడు అనేది మనకు తెలియదు, కానీ మన ఆరోగ్యాన్ని మన చేతులారా మనం చేసుకోకూడదు అనేది ఒక ప్రేరణ, పూర్వకవుల నుంచి నేను పొందిన ప్రేరణ. దానికి ఏంటంటే సరైన నిద్ర ఉండాలి, 6 గంటలు కనీసం ఉండాలి. అది కూడా మనకి ప్రకృతి ఎప్పుడు నిద్రపోమందో అప్పుడు నిద్రపోవాలి, దానికి వ్యతిరేకంగా కాదు అని అనిపించి నా సమయాలని అలాగే చేసుకున్నాను. నాది పొద్దున్న 6-7 నుంచి సాయంత్రం 5-6 వరకు నా రచన కొనసాగుతుంటుంది. ఆ తర్వాత డిస్కషన్స్ కానీ స్టోరీ సిట్టింగ్స్ కానీ లేకపోతే నేను పాడింది వినిపించడం కానీ అలా చేస్తాం. మళ్ళీ 10-10:30 కల్లా మళ్ళీ పడుకుండిపోయే ఇదన్నమాట. ఈ క్రమంలో ఇక ఆహారపు అలవాట్లు అయితే నిజంగా కార్మికులకి రాళ్లతో సావాసం చేసేవారికి, పొలం పనులు చేసేవారికి, ఎండలో పనిచేసేవారికి ఎక్కువ ఆహారం అవసరం, ఎందుకంటే వారి శక్తి అలాగా ధారాళంగా ఖర్చు అయిపోద్ది కాబట్టి. అందుకు వారికి 3 పూట్ల తినమని చెప్పారు. మనకి అవసరమే, మెదడులో కూడా ఉండేది గ్లూకోజే ఎక్కువ, అది ఖర్చు అవుతూ ఉంటుంది ఆలోచించే కొద్దీ. అయితే ఇంత కాదు, సో కాబట్టి మనకి 2 పూట్ల అవసరం. కేవలం తపస్సు చేసుకునేవారు ఉంటారు కదా, తపస్సు అంటే ఏంటి, అసలు ఆలోచనలు లేకపోవడం. కాబట్టి వారికి శారీరకమైన శక్తి కానీ మెదడుకు సంబంధించిన శక్తి కానీ ఎక్కువ అవసరం ఉండదు. కేవలం ఆ ఆత్మ మీద ఏకాగ్రత, తనలోకి తను అంతర్ముఖుడై ఉండడమే కావాలి. వారికి ఆహారంతో ఎక్కువ అవసరం ఉండదు, వారికి 1 పూట చాలు. ఇలా గమనించడంలో మనకు 2 పూట్ల కంటే ఎక్కువ ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ సమయం పొద్దున్న 9కి సాయంత్రం 6కి తప్ప ఇంకెప్పుడు తినకూడదని ఒక నియమం. మధ్యాహ్నం భోజనం చేయరు మీరు? ఇంకా చేయండి. సో పాట రాసే ప్రాసెస్ ఇలా పెట్టుకున్నారు. అవునండి. ఇందువరకు ఏమన్నా నైట్ రాసేవాళ్ళ సార్ ఫస్ట్ నుంచి ఇంతేనా? అంటే ఇప్పుడు కూడా షూటింగ్ అర్జెంట్ అయ్యి ఎల్లుండే పాట ఇచ్చేయాలి అన్నప్పుడు కూడా అవసరం ఉంటే రాత్రి మేలుకుంటాను, కానీ ఆ నాకు నేను పని కట్టుకుని రాత్రే రాయాలని పెట్టుకోను. అప్పుడప్పుడు మన శరీరానికి తట్టుకునే శక్తి ఉంటుంది. పెళ్ళిళ్ళు, రాత్రి ముహూర్తం పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, ఆ తర్వాత మహా అయితే ఆ తర్వాత రోజు కొంచెం నిద్రగా ఉంటుంది, మళ్ళీ మామూలైపోతుంది. అదే రెగ్యులర్ అయితే కష్టం అది. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, మన సినిమా హిట్ అయితేనే మన పాట ప్రాచుర్యం పొందుద్ది అని చెప్పేసి. మీరు బాగా ఇష్టపడి అద్భుతమైన సాహిత్యం రాసుకున్న పాట, అంత రీచ్ రాకుండా ఆగిపోయిన పాట ఏదైనా మీకు అనిపించింది? చాలా ఉన్నాయి సార్, ఏదైనా ఒకటి షేర్ చేయండి సార్. సర్కారు వారి పాట సినిమాలో సార్, మురారివా మురారి